మీరు లాస్ట్ వీక్ వరకు టాప్ 3లో అయితే ఉంటారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. అసలు ఇలా 13th వీక్లో ఎలిమినేట్ అవుతారన్న థాట్ ఎవరికి లేదు అసలు, బికాస్ నెగిటివిటీ అనేది లేదు మీ పైన. సో మీకు ఎలా అనిపించింది? సో ఇట్స్ ఓకే. నేను అంటే అది ఏ విషయం వల్ల ఆయన నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు కదా. సో ఐఎమ్ జస్ట్ ఏ కంటెస్టెంట్ ఓవర్ దేర్. కానీ నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే ఏదో ఒకటైతే సాధించిన. సో చాలా పాజిటివిటీతో బయటకు వచ్చిన. సో నేను తీసుకున్న స్టాండ్ని చాలామంది గౌరవించిండ్రు, చాలామంది నా వ్యక్తిత్వాన్ని గౌరవించిండ్రు. సో చాలామంది సపోర్ట్ చేసిండ్రు. సో అది చాలా, అంటే 13 వీక్స్ 14 వీక్స్ అని కాదు ఇక్కడ మ్యాటర్. సో ఆడియన్స్లో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగినామా లేదా అన్నదే సో వాట్ మ్యాటర్స్ నాకైతే. బట్ డెఫినెట్గా మీకు అనిపించకపోవచ్చు, మీ ఫ్యాన్స్ కనిపిస్తుండొచ్చు, అంటే ఆ టాప్ 3 వరకు ఉంటే బాగుండు అని చెప్పేసి అనిపిస్తుంది. 100% అంటే ఫీల్ అవుతారు. కానీ ఇక వాళ్ళు డోంట్ బీ సాడ్. నేనైతే చాలా సక్సెస్ఫుల్గా బయటకు వచ్చిన, చాలా పాజిటివిటీతోని. సో దీన్నే నిలబెట్టుకొని ఇంకా మంచి మంచి ఫిల్మ్స్ చేస్తా. అండ్ ఏదైనా నాకు వీలైనంత వరకు నేను సోషల్ మీడియాలో కానీ టచ్లో ఉండడం కానీ, లేకపోతే ఏదైనా షోస్ కూడా మళ్ళీ ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే నేను చేయొచ్చు. సో వాళ్ళకి ఫ్యాన్స్కి అయితే అవైలబిలిటీలో ఉంటాయి. బిగ్ బాస్లో ఉన్న దానికంటే ఇంకెక్కువ అవైలబిలిటీలో ఉంటాయి ఇప్పుడు, ఎందుకంటే బయట ప్రపంచంలో ఉన్నా కాబట్టి. సో ఐ విల్ కీప్ ఆన్ మీటింగ్ దెమ్. ప్రతి ఒక్క టౌన్కి కూడా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నా నెక్స్ట్ ఫిల్మ్కి. సో టూర్ లాగా పెట్టుకొని, సో టౌన్స్ కూడా లైక్ విజయవాడ, వైజాగ్, గుంటూరు, తిరుపతి, అనంతపూర్, చిత్తూరు, దెన్ కరీంనగర్, వరంగల్, సూర్యాపేట్, నల్గొండ. సో అన్ని ప్రతి చోట నుంచి చాలా ఇమ్మెన్స్ సపోర్ట్ దొరికింది. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఇంకా నాకు లైక్ కాలేజెస్కి, కాలేజ్ స్టూడెంట్స్కి. సో వాళ్ళ కాలేజ్ బల్క్గా లైక్ నా ఫ్యాన్స్ ఉన్నారంట చాలా కాలేజెస్లో. సో వాళ్ళ క్లాస్ మొత్తం నా ఫ్యాన్స్ అంట. సో వాళ్ళు చాలామంది వీడియో కాల్ చేసిండ్రు, అందరితో మాట్లాడిన. సో కొంచెం మందిని ఇంకా మిస్ అయినా. సో నేను రెగ్యులర్గా అందరికీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటా. నన్ను కూడా అడిగారు యాక్చువల్గా, మీరు బిగ్ బాస్కి వెళ్ళక ముందు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశా కదా, చాలా మంది అంటే ఇంటర్వ్యూ చేసి నా చుట్టుపక్కల నా రిలేటివ్స్ కానీ, మా ఇంటి పక్కన వాళ్ళు కానీ, ఇలా గౌతమ్ మీకు తెలుసా, ఒకసారి మాకు వస్తే పరిచయం చేయండి, అట్లా చాలా మంది అడిగారు. నాకు అనిపించింది, అంటే ఒక పర్సన్కి ఇంత ఫ్యాన్ బేస్ ఉంటుందా, ఒక పర్సన్ ఇంత ఇష్టపడతారా అనిపించింది, నాకే అనిపించింది పర్సనల్గా. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అంటే అమ్మ వచ్చినప్పుడు చెప్పింది, కానీ అప్పుడు జస్ట్ చెప్పింది మాటల్లో విన్నా. అంటే మంచి చాలా మంది అడుగుతున్నారు, అండ్ మెయిన్లీ అమ్మాయిలు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. కానీ ఇంత లెవెల్ ఆఫ్ ఉంది అని నేను ఫస్ట్ హ్యాండెడ్గా ఎక్స్పీరియన్స్ చేసింది బయటకు వచ్చిన తర్వాతనే. సో చాలా చాలా సంతోషంగా. సో బయటకు వచ్చాక ఎవరైనా అమ్మాయిలు డైరెక్ట్గా మీట్ అయ్యారా? సో మీట్ అవ్వడం అంటే నార్మల్, ఐ మీన్ ఇలా బయటికి వెళ్తున్నప్పుడు కానీ వాళ్ళు వచ్చి పలకరించడం కానీ మాట్లాడినా. సో ఎవరు వచ్చి మాట్లాడుతా. సో ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. సో అండ్ నేను నార్మల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, ఒక నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసిన కాబట్టి. సో ఐ నో వాట్ ఇట్ మీన్స్. అంటే ఈ స్టేజ్కి నేను రీచ్ కావడానికి లైక్ మా పేరెంట్స్ కూడా ఎంతో లైక్ కష్టపడ్డారు, ఎంతో వాళ్ళు హోప్స్ పెట్టుకున్నారు. అండ్ ఫైనల్లీ నేను ఏ స్టేజ్కి రీచ్ అయినా కానీ, సో ఒక మెట్ అయితే ఎదిగిన కదా లైఫ్లో అన్నదానికి నేను చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ ఫర్దర్గా నేను నా ప్యాషన్ ఏంటంటే ఫిల్మ్స్ చేయాలని. సో బయటికి రాగానే నాకు చాలామంది అప్రోచ్ అయినరు, సో వాళ్ళ ఫిల్మ్స్లో యాక్ట్ చేద్దామని చెప్పేసి. సో ఒక ఫిల్మ్ ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ. సో అది వెరీ సూన్ ముందుకు రాబోతుంది. అండ్ 2 more ఫిల్మ్స్ సైన్ చేసిన. సో ఇంకా స్క్రిప్ట్స్ కూడా వింటున్నా. మంచి ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ ఉంటే 100% యాక్సెప్ట్ చేసి ముందుకు వస్తా. సూపర్. అయితే హీరోగా ఇంకొక 2 సినిమాలతో మా ముందుకు కంటిన్యూస్గా ఇప్పటి నుంచి లైక్ ఇయర్లీ అట్లీస్ట్ 5 ఫిల్మ్స్ అయితే చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. వితౌట్ ఎనీ రెస్ట్ కంటిన్యూస్గా వర్క్ మోడ్లోనే ఉంటా. సో ఆడియన్స్కి ఎంత వీలైతే అంత వాళ్ళ చేరువలోకి రావడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను.